పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో భారీ నష్టం కలిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా రిపోర్ట్ని సిద్ధం చేసింది. రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మం, వరంగల్, నల్గొండలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి సచివాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ని అందుబాటులోకి ఉంచి ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలని ప్రజల్ని అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 110 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 4000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా ఈ శిబిరాలకు తరలించారు. శిబిరాల్లో ఉన్నవారికి భోజనంతో పాటు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా కలిగిన నష్టం 5438 కోట్ల రూపాయలు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. R&B శాఖకు సంబంధించి 2362 కోట్ల రూపాయలు, ఇంధన శాఖకు సంబంధించి 175,000 కోట్ల రూపాయలు పంట నష్టం ఏర్పడినట్లు అంచనా వేసింది. నీటిపారుదల శాఖకు సంబంధించి 415 కోట్లు, పంచాయతీ గ్రామీణాభివృద్ధి సంబంధించి 629 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 170 కోట్ల రూపాయలు, పశు సంవర్ధక శాఖకు 12 కోట్లు, మున్సిపల్ డిపార్ట్మెంట్కు సంబంధించి 25 కోట్లు, ఇతర విభాగాలకు 11,050 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడినట్లు అంచనా వేసింది. ప్రజా ఆస్తులు 500 కోట్ల రూపాయల నష్టం ఏర్పడినట్లు ప్రభుత్వం నివేదికలో తెలిపింది. ఇక వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత జిల్లాల వారీగా జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ని సిద్ధం చేయనుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారుల బృందం పర్యటించి జరిగిన నష్టంపై నివేదిక తయారు చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించనున్నది అనేది ఆసక్తిగా మారింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణలో పర్యటించాలని విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాడి పశువులకు 30,000 నుంచి 50,000 రూపాయలు, మేకలు, గొర్రెలకు 3,000 నుంచి 5,000 రూపాయలు పెంచింది. తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు 5 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాల కలెక్టర్స్ని అలర్ట్ చేసింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వర్షపాతం నమోదైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కాగా భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో వెంటనే ఏరియల్ సర్వే చేయించాలని అమిత్ షా దృష్టికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా అమిత్ షా స్పందించారు. అమిత్ షా ఆదేశాలతో కేంద్ర హోంశాఖ జాతీయ విపత్తు విభాగం డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం రాష్ట్రం వద్ద 1,345 కోట్లు SDRF నిధులున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో వెల్లడించింది. జాతీయ విపత్తుల నిధికి సంబంధించి కేంద్రం ఎప్పటికప్పుడు తన వాటాను విడుదల చేస్తుందని తెలిపింది. రాష్ట్రం వద్ద ఉన్న SDRF నిధులు వాడుకోవాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంపై యూటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవడం వల్ల ఈ ఏడాది జూన్లో రావాల్సిన 208.40 కోట్లను విడుదల చేయలేదని కేంద్రం తెలిపింది. యూటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏరియల్ సర్వేకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలో దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర బృందంతో పాటు ఉన్నతాధికారుల ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.